స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా దొరకదు. ఎందుకంటే మనం చూస్తున్నాం యువాంధ్ర ఛాంపియన్షిప్ వెయిటింగ్ కి తెరదించి మ్యాచ్ మొదలు పెడదాం. నాతో ఉన్నారు కో కామెంటేటర్ సాయి వెల్కమ్. ఎస్ పృథ్వీ, మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉండబోతోంది. టేబుల్లో థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి తిరుపతి రైడర్స్ సవాల్ విసురుతున్నారు టాప్ టీమ్ అమరావతి క్రషర్స్కి. శ్రీనివాసులు రైడ్కి వచ్చాడు, పాయింట్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ అయినటువంటి అంకాలు జంపనపై పాయింట్ సాధించాడు. ఇక్కడ ఖచ్చితంగా ఇదైతే టర్నింగ్ పాయింట్ అవుతుంది, బూస్ట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ని తిరుపతి రైడర్స్కి. అంకాలు జంపన ద టాప్ డిఫెండర్ ఆఫ్ అమరావతి క్రషర్స్ని అయితే అవుట్ చేసుకొచ్చాడు ఇక్కడ శ్రీనివాసులు. ఇక ఇప్పుడు రాజధాని వంతు, అమరావతి క్రషర్స్ వంతు. ముద్దాడ నరేష్, కానీ వాళ్ళు వంతు వచ్చింది కానీ వీళ్ళు ఛాన్స్ తీసుకున్నారు. చాలా సింపుల్ టాకిల్ ఇది. సో గండి పడేటట్టే కనిపిస్తుంది అమరావతి విజయ పరంపరకి. మీరు ట్యాకిల్ చేస్తే మేమేమైనా తక్కువ తిన్నామో, మాకు ట్యాకిల్ చేయడం వచ్చు అన్నారు అక్కడ. రైడ్లోను డిఫెన్స్లోను ఖచ్చితంగా డామినేషన్ని కనబరిచే ప్రయత్నం చేస్తుంది. 1 vs 5. ఎస్, డిఫెండర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు, దాంతో మరొక పాయింట్ లభిస్తుందా? 1 vs 4 ఉన్నారు. రిస్క్ చేస్తాడా అంటే చేశాడు. అక్కడ రైట్ కార్నర్లో పాయింట్ కోసం ట్రై చేశాడు, లభించింది అక్కడ. దాంతో 2 పాయింట్లు లభిస్తాయి ఆర్ సాయి శంకర్కి. వాట్ స్టార్ట్ ఇక్కడ పృథ్వీ. తిరుపతి రైడర్స్కి టాప్ టీమ్ని ఇలా నిలబెట్టేశారంటే ఫస్ట్ కొన్ని రైడ్స్లోనే. నిన్న జరిగిన మ్యాచ్ లో సాయి కొద్దిగా హాఫ్ షేడ్ లో కనిపించాడు. చాలా సార్లు చెప్పుకున్నాం సాయి ఫామ్ లోకి వస్తే ఆట వేరేలా ఉంటుందని. ఎస్, ఇక్కడ అదే చేసి చూపించాడు. మరి ఇప్పుడు అమరావతి ఖాతా ఓపెన్ చేయలేదు, ఇంకా 0లోనే ఉంది. జెర్సీ నెంబర్ 1 గోపి టాప్ రైడర్ మ్యాట్ మీదకి వెళ్ళాడు కాబట్టి ఖాతా ఓపెన్ చేస్తాడా, పాయింట్ తీసుకువెళ్తాడా అంటే లేదు. చాలా టఫ్ గా కనిపిస్తున్నారు తిరుపతి రైడర్స్. గోపి దగ్గర కూడా సమాధానం లేదు, కానీ డిఫెన్స్ దగ్గర ఉంది. అమరావతి డిఫెన్స్ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంది. రేడింగ్ లో దొరకలేదు కానీ డిఫెన్స్ లో పాయింట్ తీసుకున్నాడు సాయి. డిఫెన్స్లోనూ ఉంటా, రైడింగ్లోనూ ఉంటా, ఏ టీంనైనా శాసిస్తా, తొక్కేస్తా అంటున్నాడు ఇక్కడ గోపి. ఎస్, డబుల్ యాంకిల్ హోల్డ్ ద్వారా సాయి లాంటి టాప్ రైడర్ని అవుట్ చేశాడు గోపి. సూపర్ ట్యాకిల్ కాబట్టి 2 పాయింట్లు లభించాయి ఇక్కడ అమరావతి క్రషర్స్. దాంతో బోణి కొట్టింది అమరావతి క్రషర్స్. సూపర్ ట్యాక్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు. ఆ రేడ్లో మొదలైపోయాయి మిస్టేక్స్ మొదలయ్యాయి. ఈ 2 కూడా అనవసరమైన పాయింట్లు అయితే అనిపించాయి. సో శ్రీను చేయాల్సిన మిస్టేక్ అయితే అస్సలు కాదు. సో గోల్డెన్ లెగ్ తో ఫస్ట్ పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు అనవసరమైన పాయింట్ అమరావతికి. శ్రీను లాంటి ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ ఖచ్చితంగా ఇలాంటి పనులు అయితే చేయకూడదు. అది కూడా ఎవరికి అగెయిన్స్ట్గా, అమరావతి క్రషర్స్కి అగెయిన్స్ట్గా. దాంతో లీడ్ కాస్త కేవలం 1 పాయింట్కి మారిపోయింది. ఏ మొమెంటం అయితే తిరుపతి రైడర్స్కి లభించిందో ఆ మొమెంటంని కోల్పోతూ కనిపిస్తున్నారు ఇక్కడ. బాబీ నాయక్ రైడ్కి రావడం చూస్తున్నాం. పాయింట్ ఏమైనా సాధిస్తాడా, కానీ లాక్ చేసేసారు. అంకాలు జంపన మెచ్చుకోవచ్చు ఇక్కడ. టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ రాంబాబు అండ్ టీమ్. దాంతో ఖచ్చితంగా కంబ్యాక్ శంకరావన్ అయితే పూరించారు. ఎస్, చూస్తున్నాం అక్కడ ఫస్ట్ రైట్ కార్నర్ నుంచి దినేష్ వచ్చాడు. ఆ తర్వాత డిఫెన్స్ అంతా కూడా విరుచుకుపడింది. అంకాలు జంపన యాంకిల్ పట్టుకుని వదలేదు అక్కడ. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ అమరావతి క్రషర్స్ నుంచి. యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది పృథ్వీ. ఛాన్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ గేమ్ అనేది కేవలం కొత్త ప్లేయర్స్ని వాళ్ళ గేమ్ని చెక్ చేసుకోవడానికి కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. టేబుల్ టాపర్స్గా 24 పాయింట్స్తో వాళ్ళు స్థిరంగా ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళకి ఎలా ఉన్నా కూడా ఆపోజిట్ టీంకి చాలా ఇంపార్టెంట్. సో కొత్త ప్లేయర్ వచ్చాడు, ఇద్దరు ప్లేయర్స్ మ్యాట్ మీదకి వచ్చారు. సో వాళ్ళ ఆట ఎలా ఉండబోతోంది. గోపి మాత్రం
నిజంగానే ఆ సూపర్ ట్యాకిల్స్ తో సూపర్ కెప్టెన్ అయిపోయాడు. వాళ్ళ నైస్ సూపర్ ట్యాకిల్ లభించింది, దాంతో పాటుగా ఇప్పుడు రైడ్ పాయింట్ కూడా లభించింది. చాలా ఈజీగా అక్కడ తన పవర్ యూజ్ చేసుకుంటూ ఫుట్ వర్క్ చేసుకుంటూ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల, ది పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు. మ్యాచ్ మొదలవ్వడం తిరుపతి రైడర్స్ సైడే మొదలైంది, కానీ నడుపుతుంది మాత్రం అమరావతి క్రషర్స్. యాజ్ యూజువల్ గా వాళ్ళ ఆట చాలా చాలా పక్కగా ఈజీగా ఉంటుంది. అదే చూస్తున్నాం. అంకాలు ఆట మొదలు పెట్టేశాడు. అంకాలు టాప్ డిఫెండర్ అని చెప్పుకుంటూ ఉన్నాం, ఎక్స్పీరియన్స్ డిఫెండర్ అని చెప్పుకుంటూ ఉన్నాం. గోపి మాత్రం ఆగట్లేదు ఇక్కడ. పవర్ హౌస్ ఇంజిన్ అయితే హీట్ ఎక్కేసింది, ఇంకా ఆపడం కష్టం గోపిని. తిరుపతి రైడర్స్ జంప్ తీసుకుంటూ చక్కటి పాయింట్ అక్కడ. దాంతో కేవలం ఒకే ఒక్క రైడర్ మిగిలి ఉన్నాడు ఇక్కడ తిరుపతి రైడర్స్ కి. ఈ రైడర్ రివైవ్ చేయగలుగుతాడంటే లేదన్నాడు, సమాధానమే లేదు. జర్సీ నెంబర్ 14 ఇచ్చి చక్కటి ట్యాకిల్, అది డబుల్ యాంకిల్ హోల్డ్ చేసి దుర్గారావుని కూడా బయటికి పంపించేశారు. దాంతో ఆల్అౌట్ పాయింట్స్ లభించాయి అమరావతి క్రషర్స్ కి. ఈ మ్యాచ్ లో మొట్టమొదటి ఆల్అౌట్ సాధించింది తిరుపతి రైడర్స్ పైన అమరావతి క్రషర్స్. పృథ్వీ ఎస్, ప్రాపర్ రైడర్ కాదు, తన రైడింగ్ మూమెంటే తెలిసిపోతుంది ఇక్కడ. కానీ ఆ స్పీడ్ అందుకుని మొదలుపెట్టిన గేమ్ విధానం ఏదైతే ఉందో తిరుపతి రైడర్స్ నుంచి చాలా చాలా బాగుంది. కానీ ఆ అత్యుత్సాహంతో చేసిన ఆ 2 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సూపర్ ట్యాకిల్ కి దొరికిపోవడం, అనవసరమైన ట్యాకిల్ ఒకటి ఇనిషియేట్ చేశారు, అక్కడి నుంచే పతనం మొదలైంది. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ అమరావతి ఛాన్స్ ఇవ్వలేదు. జస్ట్ వన్ వే, హైవే, విన్నింగ్ వే, ఇదే వాళ్ళకి తెలిసింది. ఎస్, మీరు అన్నట్టుగా వాళ్ళ ఇంజన్స్ హీట్ ఎక్కాయి. ఇక ఆ కోత మొదలైంది. వాళ్ళైతే ఆగాలి అంటే డిఫెన్స్ లో ఏదైనా కొత్తగా చేసి చూపించాలి తిరుపతి రైడర్స్ సైడ్ నుంచి. నారాయణపురం దుర్గారావు వచ్చాడు, ట్యాకిల్ చేసే ప్రయత్నం సక్సెస్ అయితే అయింది ఇక్కడ. రైడర్ ని అవుట్ గా ప్రకటించారు. రివ్యూకి ఏమైనా వెళ్తారా, రిస్క్ చేస్తాడా కెప్టెన్ గోపి? సార్ రీప్లే చూద్దాం పృథ్వీ. కవర్ డిఫెండర్ దుర్గారావు పర్ఫెక్ట్ ట్యాకిల్, అది డాష్ ద్వారా రైడర్ ని బయటికి పంపించేశాడు ఇక్కడ. అదిరిపోయింది, మామూలుగా లేదు. తగ్గేదేలే అన్నట్టు ట్యాకిల్ చేశాడు సాయి. నో, ఇలా అయితే కాదు. ఇది చాలా ఈజీగా పట్టుకోండి అన్నట్టుగా చాలా తేలిగ్గా డీప్కి వెళ్ళినట్టు అనిపించింది. సాయిబాబా భక్తులు కేవలం గురువారమే సాయిబాబాని పూజిస్తారు, కానీ ఇక్కడ మంగళవారం అయినా సరే తిరుపతి రైడర్స్ మాత్రం ఖచ్చితంగా సాయిబాబా పూజ చేసుకుని రావాలి, అయితేనే కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాంబాబు ద్వారా క్విక్ హ్యాండ్ టచ్ పాయింట్ అక్కడ దుర్గారావుని టార్గెట్ చేస్తున్నారు పృథ్వీ. ఈరోజు రైడింగ్ లోను కావచ్చు, డిఫెన్స్ లో కావచ్చు, దుర్గారావుని అయితే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. కొత్త కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అమరావతి టీం మొత్తానికి తెలిసింది, వాళ్ళు బెంచ్ మీద ఉన్న వాళ్ళైనా సరే, లేదు గేమ్ లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా టాప్ ప్లేయర్స్. చాలా కాన్ఫిడెంట్ గా రివ్యూకి వెళ్ళారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, ప్రతి ఒక్కళ్ళు బాక్స్ సింబల్స్ చూపిస్తున్నారు. మేబీ హ్యాండ్ టచ్ జరిగిందా, లేదంటే జెర్సీ ఏమైనా టచ్ అయిందా? Please come forward. What is your choice? TV umpire, Amravati Crusher challenge, rider out. Our decision, rider safe 1 point. Please review. సార్ రివ్యూకి అయితే వెళ్ళారు ఇక్కడ అమరావతి క్రషర్స్. టచ్ పాయింట్ జరగలేదు అన్నట్టుగా మనం ఇక్కడ కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవచ్చు పృథ్వీ. గోపి ప్రతి ప్లేయర్ని ట్రస్ట్ చేస్తున్నాడు, బిలీవ్ చేస్తున్నాడు. మా డిఫెండర్స్ అండ్ మా రైడర్స్ టాప్ ఉంటారని చెప్పేసి తను నమ్మకం చూస్తున్నాం. కొత్త డిఫెండర్ పైన టచ్ అయితే క్లెయిమ్ చేశాడు, పాయింట్ అయితే లభించింది తిరుపతి రైడర్స్కి.
ఆ పాయింట్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. టచ్ అయిందా కవర్ డిఫెండర్ పైన? ఏ నిర్ణయం ఇస్తారు టీవీ అంపైర్? ఇదైతే క్లోజ్ కాల్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. ఈ యాంగిల్ నుంచి అయితే ఎటువంటి ఎవిడెన్స్ లభించట్లేదు. మేబీ ఎవిడెన్స్ లభించకపోతే టీవీ అంపైర్ కూడా ఆన్ గ్రౌండ్ అంపైర్కి మద్దతు ఇస్తారు. ఆన్ గ్రౌండ్ అంపైర్ నిర్ణయానికి వత్తాసు పలుకుతారు ఇక్కడ టీవీ అంపైర్ కూడా. ఏం జరుగుతుందో చూడాలి పృథ్వీ. నాకు తెలిసి తిరుపతి రైడర్స్కి ఫేవర్గా వెళ్ళేలా కనిపిస్తుంది. జెర్సీ నెంబర్ 6 లక్కీ బాయ్ పాయింట్ తెచ్చుకుంటాడేమో చూద్దాం. చౌదరి చూస్తున్నారు, వాళ్ళ కుర్రాళ్ళ ఆటని నోట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎవరిని ప్రయోగించాలి? టెన్షన్. ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎదురు చూస్తున్నారు డెసిషన్ కోసం. ఇది రిఫరీస్కి అలాగే టీవీ అంపైర్కి ఇద్దరికి కూడా టాస్క్ అండ్ టెస్ట్. Review unsuccessful. 1 point. Tirupati Raiders. ఎస్, అనుకున్నట్టుగానే జరిగింది. ఆన్ గ్రౌండ్ అంపైర్ యొక్క నిర్ణయానికి మద్దతు ఇచ్చారు అక్కడ టీవీ అంపైర్ కూడా. సరైనటువంటి యాంగిల్ లభించలేదు చూడడానికి అనుకున్నాం. ఇటువంటి సమయంలో ఆన్ గ్రౌండ్ అంపైర్స్ నిర్ణయానికి విలువిస్తారు టీవీ అంపైర్స్ కూడా పృథ్వీ. ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఎవరిని నమ్మాలి? ఏదేమైనప్పటికీ కూడా రెఫరీస్ చెప్పింది ఫైనల్ అవుతుంది కాబట్టి ఒక పాయింట్ వచ్చింది. ఇక్కడ గోపీచంద్ ట్యాకిల్ చేశారు, గోల్డెన్ లెగ్ ని పట్టారు. బోనస్ అడుగుతున్నాడు. రన్నింగ్ మెషిన్, పాయింట్స్ మెషిన్ తను అమరావతి క్రషర్స్ కి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటీ. రేర్ ఫుట్ ని ట్యాకిల్ చేయడం అంటే అది నిజంగా అచ్చమైన కబడ్డీ స్కిల్. పల్నాడు పవర్ హౌస్ అయితే బయటకు పంపించేశారు. బట్ రివైవ్ చేసే ప్రయత్నం చేసింది ఇక్కడ అమరావతి క్రషర్స్. రైడర్ని చుట్టుముట్టేశారు. ఎటువంటి ఛాన్స్ లేదన్నారు. దాంతో మరొక పాయింట్ లభించింది పృథ్వీ. జెర్సీ నెంబర్ 1 రైడ్కి వచ్చాడు. వస్తూ రాగానే లెఫ్ట్ కార్నర్ నుంచి చక్కటి బ్లాక్ అది. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంతో టాకిల్ సక్సెస్ పృథ్వీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా చాలా నీట్గా జరుగుతోంది. సో తొందర పడినప్పటికీ గాడిలో పడ్డాయి రెండు టీమ్స్. కానీ హాఫ్ ఆఫ్ ది స్కోర్ డిఫరెన్స్ ఉంది తిరుపతి రైడర్స్కి. మరి ఇప్పుడు ఆడుతున్న ఆట సరిపోతుందా అమరావతిని క్రష్ చేయాలంటే? రాంబాబు ఉన్నాడు, గోపిచంద్ ఉన్నాడు. బోనస్ పాయింట్ అయితే సాధించాడు కొలాంగిరి రాంబాబు. ముఖ్యంగా మనం కొలాంగిరి రాంబాబు గురించి చెప్పుకోవాలి. తన బ్రదర్ కృష్ణబాబు అండ్ రాంబాబు ఇద్దరు కలిసి విలేజ్ టోర్నమెంట్లో ఒకే టీంకి ఆడతారు. బట్ డిఫరెంట్ టీమ్స్కి ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో. ఒకరు కృష్ణ డిఫెండర్స్కి ఆడుతుంటే మరొకరు అమరావతి క్రషర్స్కి ఆడుతున్నారు. బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా కష్టపడి ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. బట్ సాయి మాత్రం పాయింట్ సాధించాడు ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ పైన. వాటర్ టచ్ పాయింట్ అది. దాంతో సునీల్, రావూరి సునీల్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి డిఫెండర్ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. ఎస్, లేట్ అయిపోయాడు డిఫెండర్, బ్యాక్కి వెళ్ళలేకపోయాడు. దాంతో ఈజీ పాయింట్ ఫర్ సాయి. నరేంద్ర నెమ్మదిగా లీడ్ తగ్గిస్తున్నారు తిరుపతి రైడర్స్. ఎస్, నెమ్మదిగా ఏంటి? ఎస్, మరి ఇక్కడ మిడ్ లైన్ కి చేరుకున్నాడా? ఎస్, పాయింట్ దొరికింది తిరుపతికి. సరిపోతుంది, ఈ ఆట సరిపోతుంది. ఈ మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసి ఒక రేట్ పాయింట్ డిఫెండ్ చేశారు. 2 పాయింట్స్ వచ్చాయి దీంతో. ఇప్పుడు తిరుపతి రైడర్స్ నుంచి ఇక 1 వర్సెస్ 4లో రిస్క్ అంతా కూడా రైడర్ ఉంటుంది. అది తెలిసి కూడా అంత ఈజీగా టాప్ టీం మీదకి అలా దూసుకు వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. ఎస్, మనం లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అంకాలు జంపానని నిజంగా మెచ్చుకోవాల్సి ఉంటుంది. పొజిషన్స్ మారుతున్నాడు, తన ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు, ట్యాకిల్ మాత్రం పక్కా చేస్తున్నాడు. అమరావతి క్రషర్స్కి ఉన్నటువంటి లీడ్ని కాపాడుతున్నాడు డిఫెన్స్ విభాగంలో. కొలాంగిరి రాంబాబు పాయింట్ ఏమైనా సాధించాడా? చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ఇతని బ్రదర్ది కూడా.
ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బ్రదర్స్ ఇద్దరు కూడా నెగిటివిటీని తట్టుకుంటూ ఈ స్టేజ్కి రీచ్ అయ్యారు పృథ్వీ. నిజంగా చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీస్ టూ యంగ్స్టర్స్. ఒకసారి ఆట మీద ప్రేమ పుట్టిందా, ఆ ఆటలో నిలబడి గెలిచి తనేంటో నిరూపించుకునేదాకా ఒక ప్లేయర్ అయితే ఎక్కడ ఆగడు. అందుకే స్పోర్ట్స్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మానసికంగా కూడా. ఇక్కడ సాయి మరి బ్లైండ్ గా రేట్ చేస్తున్నాడు. టాప్ డిఫెండర్స్ ఉన్నారు అక్కడ, జంపన ఉన్నాడు మ్యాట్ మీద. గోపిచంద్ కూడా డబుల్ యాంగిల్ హోల్ చూసాము. అవన్నీ చూసినప్పటికీ కూడా అలా బ్లైండ్ గా రేడ్కి వెళ్తే ఫలితం ఇలాగే ఉంటుంది. గోపిచంద్ పోట్ల పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు మరోసారి రైడ్కి వచ్చాడు. రైడ్ మెషిన్ ఆఫ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కి మరొక పాయింట్ లభించింది. అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ పైన అటాక్ చేసి పాయింట్ సాధించాడు. దీంతో రైట్ కార్నర్ డిఫెండర్ బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ ఎస్ ఫుట్ వర్క్ ని మెచ్చుకోవచ్చు. చాలా చాలా కాన్ఫిడెంట్ గా తన పవర్ ని యూజ్ చేసుకుంటూ మొమెంటం అంతా కూడా రైట్ కార్నర్ డిఫెండర్ వైపుకి పెట్టి పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ గోపిచంద్ పోట్ల. ఈసారి మ్యాచ్ అమరావతి వైపు నడుస్తోంది. 8 పాయింట్ల లీడ్ లో ఉన్నారు మరి. ఇక్కడ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. ఎంతమంది? 1, 2, 3, 4. ఇక్కడ 2 పాయింట్స్ రేడ్. ఇది శ్రీనివాసులు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు రేడ్ లో. ఒక్కసారి రీప్లే చూస్తే మాత్రం టువర్డ్స్ మిడ్ లైన్ క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ లో ఈసారి మాత్రం శ్రీనివాసులు పైచేయి సాధించాడు. గోపిచంద్ పోట్ల ఇంపార్టెంట్ రైడర్ ఆఫ్ అమరావతి క్రషర్స్, క్యాప్టెన్ ఆఫ్ అమరావతి క్రషర్స్ ని అవుట్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ యంగ్ రైడర్ వచ్చాడు నరేంద్ర నిడరా. పాయింట్ సాధిస్తాడంటే లేదన్నారు. తిరుపతి రైడర్స్ ఈరోజు డిఫెన్స్ లో ఎర్రగతీస్తున్నారు. రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి సరైనటువంటి టైంలో యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్ జరిగింది. దాంతో సపోర్ట్ కూడా క్విక్ గా లభించింది. ట్యాకిల్ సక్సెస్. ఎస్ సపోర్ట్కి వచ్చినటువంటి డిఫెండర్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే పృథ్వీ ఈ ట్యాకిల్ లో మాత్రం. కబడ్డీలో నిమిషానికి ఆట మారిపోతుంది. ఇక్కడ సెకండ్ కి మారిపోతుంది. ఇప్పుడే అమరావతి సైడ్ గేమ్ ఉంది అనుకునే లోపు అలా ఎలా తీసుకుంటారు గేమ్ ని? తిరుపతి దెబ్బ అదుర్స్ కదా అన్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తీసుకుంటున్నారు. దీంతో స్కోర్ బోర్డ్స్ దగ్గరకు వచ్చేసాయి. 4 పాయింట్స్ డిఫరెన్స్ లో ఉంది సాయి. ఇంకా 5 మినిట్స్ ఫస్ట్ హాఫ్ మిగిలింది. రాంబాబు మరి ఏమైనా పాయింట్ తీసుకువెళ్తాడా? ఇప్పుడు ట్యాకిల్ అయితే మాత్రం రిస్క్ మొత్తం అమరావతిదే చెప్పాలి. ఒక ఆల్అవుట్ తో స్ట్రాంగ్ అవ్వచ్చు టీం కాబట్టి ఆల్అవుట్ అవ్వకుండా చూసుకోవడం మాత్రం ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన అంశం ప్రస్తుతానికి ఈ టైంలో. ఎస్ బోనస్ పాయింట్ అయితే లభించింది అక్కడ. 1 versus 3 సిచ్యువేషన్లో టైమ్అవుట్ తీసుకున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. ఇలాంటి సమయంలో కోచ్ స్పీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోచ్ ఇచ్చేటువంటి మోటివేషన్ కావచ్చు, సలహాలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో 3 ఉన్నారు, ఈ పక్కనేమో 7 ఉన్నారు. ఆ 3 వేసేస్తే పోలా అనేది ఈ పక్కన ప్లాన్ అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కూల్గా ఆడండి. ఆల్రెడీ మనం టేబుల్ టాపర్స్, 24 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. సో నెమ్మదిగా ఆడండి, కొత్త స్కిల్స్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి అక్కడ కోచ్ వెళ్ళిపోయారు. సాయిరామ్ ఇప్పుడు ఏం జరుగుతుంది? సాయి మీదే డిపెండ్ అయింది. మొత్తం కళ్ళన్నీ సాయి మీదే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2 క్లాప్స్ కొట్టాడు, పాయింట్ తీసుకున్నాడు, చక్కగా కోర్టులోకి వెళ్ళిపోయాడు. చాలా క్యూట్ రైడర్, స్పీడ్ ఉన్న రైడర్, ముఖ్యంగా తిరుపతి రైడర్స్ కి కావాల్సిన రైడర్. కరమల దినేష్ ప్లేస్ లో వచ్చినటువంటి రావూరి సునీల్ మాత్రం డిసప్పాయింట్ చేశాడు ఇక్కడ అమరావతి క్రషర్స్ ని. ఈజీ పాయింట్ ఇచ్చి పంపించాడు సాయికి. బట్ ఇక్కడ కొలాంగిరి రాంబాబు ఇన్స్పిరేషనల్ ప్లేయర్ ఏం చేస్తాడు? ది సెకండ్ రైడర్ ఆఫ్ అమరావతి క్రషర్స్ పాయింట్ అయితే క్లెయిమ్ చేస్తున్నాడు. దీంతో ఆల్అవుట్ ప్రమాదం నుంచి మరొకసారి తప్పించుకుంటుంది. అండ్ అది కూడా ఎవరిని? ది క్యాప్టెన్ ఆఫ్ తిరుపతి రైడర్స్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాప్ డిఫెండర్ ఆఫ్ తిరుపతి రైడర్స్ శ్రీనివాసులుని అవుట్ చేశాడు. బోనస్ ప్లస్ 1 పాయింట్, 2 పాయింట్లు లభించబోతున్నాయి తిరుపతి రైడర్స్ కి. దాంతో 6 పాయింట్ల లీడ్లోకి వెళ్ళిపోయింది పృథ్వీ.
శ్రీనివాసులు అంటున్నాడు. అక్కడ దాకా వచ్చేదాకా ఊరుకుంటారా మరి? పట్టుకున్నాం వెళ్ళిపోయాడు. సో క్రేజీ మూమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి కబడ్డీలో. సీరియస్గా తీసుకున్న యాక్షన్ కూడా ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. సాయి సింగిల్ పోరాటం నడుస్తూనే ఉంది. మరోసారి లీడ్ పెరిగింది. ఆల్అవుట్ మాత్రం అవ్వనివ్వట్లేదు. ఆల్అవుట్ అయితే మాత్రం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాయింట్ దొరికింది. దాంతో ఒక పెద్ద టర్న్ తీసుకుని లాబీలో నుంచి సాయి ఈజీగా వాళ్ళ కోర్టులోకి. ఎస్ రైట్ కార్నర్ డిఫెండర్స్ అందరూ కూడా అమరావతి క్రషర్స్ డిఫెండర్స్ బ్యాక్ వెళ్ళడం లేట్ అయిపోతుంది. అండ్ లెఫ్ట్ కార్నర్ నుంచి ఎటువంటి ప్రెషర్ లేదు రైడర్ పైన. దాంతో ఈజీగా వెళ్ళి పాయింట్స్ సాధిస్తున్నాడు ఇక్కడ సాయి. కొలాంగిరి రాంబాబు మరొకసారి రైడ్కి వచ్చాడు. ఒక్కడే ఉన్నాడు రైడర్. ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. ఎస్ కవర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ ద్వారా చాలా క్విక్గా వెళ్ళి పాయింట్ సాధించాడు ఇక్కడ కొలాంగిరి రాంబాబు. వాటర్ రైడ్ ఇది. ఆల్అవుట్ ప్రమాదం నుంచి అయితే తప్పిస్తూనే ఉన్నాడని చెప్పాలి. కవర్ డిఫెండర్ పైన చాలా ఈజీగా పాయింట్ సాధించి ఆల్అవుట్ ప్రమాదం నుంచి మరొకసారి గట్టెక్కించాడు ఇక్కడ అమరావతి క్రషర్స్ని. సూపర్ ట్యాకిల్ ఆన్. కానీ ఎందుకో ఈసారి ఆల్అవుట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అవుతుందా మరి? ఈజీగా డెసిషన్ దొరికేసింది. రేడర్ అవుట్. ట్రై చేశాడు, మాక్సిమం ట్రై చేశాడు, యాక్సలరేట్ చేశాడు రైడ్ని. దీంతో ఇది సూపర్ ట్యాకిల్ కాబట్టి 2 పాయింట్స్ అమరావతి క్రషర్స్ కి. మళ్ళీ ఎందుకు పిలిచారు? What is your choice? Let us see. TV umpire. Tirupati Raider challenge. Raider save. 3+2. 5 points. Our decision. Raider out. Please review. సాయి ఇక్కడ రిస్క్ తీసుకున్నారా? పోతే రివ్యూ పోతే లేదంటే 5 పాయింట్లు వస్తాయి అని తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక చిన్న ఛాన్స్ మిస్ చేసుకుంటే అక్కడ 5 పాయింట్లు పోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ రివ్యూ వర్సెస్ 5 పాయింట్స్. పల్టీ కొట్టాడు, జంప్ చేశాడు. ఇక్కడ నుంచి మొదలైంది అసలు ట్విస్ట్. ఒక కాలు బయట, ఈ యాంగిల్లో ఇంకో కాలు ఎక్కడ మ్యాట్ పై ఉందా, దాన్ని ఈడ్చుకుంటూ నేలకి ఆంచుకుంటూ వెళ్ళి అలా తిరిగి అక్కడ లైన్ క్రాస్ చేస్తే మాత్రం పాంచ్ పటాకా. ఏమో 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 గుర్రం ఎగరావచ్చు. ఇక్కడ సాయికి 5 పాయింట్లు రావచ్చు. అమరావతి ఆల్అవుట్ అవ్వచ్చు. ఇదంతా జరగాలంటే రివ్యూ. ఎస్ ఆల్అవుట్ పాయింట్స్ కనుక లభిస్తే ఖచ్చితంగా 1 పాయింట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఇరు జట్ల మధ్య కూడా. దాంతోనే రిస్క్ చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ ఒక యాంగిల్లో చూస్తే రైడర్ అవుట్గా కనపడుతుంది పృథ్వీ. థర్డ్ ఎంపైర్ ఏ నిర్ణయం ఇవ్వబోతున్నారు? టీవీ అంపైర్ నిర్ణయం ఇక్కడ ఫైనల్ అవుతుంది. రవీంద్ర బాబు అంపైర్ని చూస్తున్నాం ఇక్కడ. రివ్యూ అన్సక్సెస్ఫుల్. నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం బాగుండేది. కానీ రెఫరీ చాలా క్లీన్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు, సాయి ఎఫర్ట్స్కి. ఎస్ అక్కడ లెఫ్ట్ ఫుట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రైట్ ఫుట్ గాల్లో పెట్టేశాడు కాబట్టి అప్పటికే అవుట్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. గోపీచంద్ వచ్చాడు. మరి లీడ్ చూస్తే భారీగా ఉంది. స్ట్రెంత్ బాగానే ఉంది తిరుపతి రైడర్స్ది. మరి గోపిని ఏమైనా ట్యాకిల్ చేస్తారా? ట్యాకిల్ చేసి మరోసారి రిస్క్ లో పడేస్తారా అమరావతిని? అంటే సెకండ్ సూపర్ ట్యాకిల్ కూడా చేసేసారు అమరావతి. సో దీంతో వాళ్ళు ఇద్దరు ఉంటే సరిపోతాయి, ఎందుకు అంతమంది 7 మీరు కూర్చోని రానట్టు కూర్చోబెట్టేసి టీంని వీళ్ళ 3 ఆడేస్తున్నారు. ఎస్ ఇన్ఫాక్ట్ ఇంకొక యాడ్ అయ్యారు కూడా. అనవసరమైనటువంటి ట్యాకిల్. మీకు రైడింగ్లో పాయింట్స్ వస్తున్నప్పుడు, మీ దగ్గర డిఫెండర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ట్యాకిల్ అని చెప్పొచ్చు. టాప్ రైడర్గా ఉన్నటువంటి గోపి రైట్ కార్నర్ పొజిషన్ తీసుకోవడం రాంగ్ అంటే బాక్ లైన్ బయట ట్యాకిల్ ఇనిషియేట్ చేసి పాయింట్ ఇచ్చేసాడు ఇక్కడ కొలాంగిరి రాంబాబు. ఇప్పుడు టీంని రివైవ్ చేయవలసినటువంటి బాధ్యత ఈ రైడర్ పైన ఉంటుంది. బోనస్ పాయింట్ అయితే అటెంప్ట్ చేశాడు, కానీ టచ్ పాయింట్స్ కావాలి. డుప్కీ కోసం ట్రై చేశాడు, కానీ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంతో ట్యాకిల్ సక్సెస్ అయింది. తిరుపతి రైడర్స్కి 1 పాయింట్ లభిస్తుంది.
రాంబాబు కూడా బయటికి వెళ్ళిపోయాడు. సో రీప్లే చూస్తే ఫస్ట్ చైన్ ట్యాకిల్ ద్వారా వచ్చాడు శ్రీనివాసులు, బట్ డుబ్కి చేద్దాం అనుకున్నాడు, కానీ సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్ సపోర్ట్ రావడంతో ట్యాకిల్ సక్సెస్ పృథ్వీ. ఇప్పుడు మాత్రం ఏం జరిగినా మొత్తం కారణం సాయి. అక్కడ ట్యాకిల్ అయినా పాయింట్ తీసుకువెళ్ళిన పాయింట్స్ ఆల్ అవుట్ అయింది. ఎట్టకేలకు ఫైనల్లీ అమరావతి క్రషర్స్ ని మ్యాట్ నుంచి తీసి బెంచ్ మీద కూర్చోబెట్టారు తిరుపతి రైడర్స్. నిజంగానే గొప్ప గేమ్ చూపిస్తున్నారు వాళ్ళు. టేబుల్ టాపర్స్ గా ఉన్న అమరావతిని ఆల్ అవుట్ చేయడం అంటే నిజంగానే ప్రస్తుతానికి ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి తిరుపతి రైడర్స్ కి. కమాల్ మూమెంట్ ఇది సాయి నుంచి చూస్తున్నాం. యువాంధ్ర ఛాంపియన్షిప్ లో ఇలాంటి మ్యాజిక్ మూమెంట్స్, కమాల్ మూమెంట్స్ చాలా చాలా జరుగుతాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు ఈ యాక్షన్ ని. వాటర్ గేమ్ ఇది, దీంతో సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు చందు. గోపీచంద్ మాత్రం చాలా చాలా అగ్రెసివ్గా మూమెంట్ ఉంది తంది. వెళ్ళి రాగానే పాయింట్ లభించింది అక్కడ. ఎస్ చూస్తున్నాం, చాలా స్పీడ్గా వెళ్ళి పాయింట్ కలెక్ట్ చేసుకొచ్చాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల. హరిప్రసాద్ రెడ్డి రైడర్కి వచ్చాడు, మంచి సెకండ్ రైడర్ తిరుపతి రైడర్కి. పాయింట్ సాధిస్తాడంటే లాక్ చేసేసారు. ఎస్ డిఫెన్స్ అంతా కలిసికట్టుగా విరుచుకుపడ్డారు ఇక్కడ. సునీల్ నుంచి క్విక్ టాకిల్ అండ్ సపోర్ట్ కూడా లభించింది. దాంతో బోనస్ పాయింట్ తిరుపతి రైడర్స్కి లభిస్తే టాకిల్ పాయింట్ మాత్రం అమరావతి క్రషర్స్కి లభించింది. చెల్లండి, ఆ బోనస్ తీసుకున్నాం, పాయింట్ ఇచ్చాం, ఆ మాత్రం దానికి అలా డిస్కరేజ్ చేస్తారా అసలు? ఎస్ ఇక్కడ సెకండ్ రైడర్ చాలా అద్భుతంగా ఆడతాడు. చూస్తుండగానే ఇట్టే అయిపోయింది ఫస్ట్ హాఫ్. ఇక తదుపరి చిత్రంలో మరిన్ని అద్భుతాలు చూడబోతున్నాం. స్కోర్ చూసుకుంటే దాదాపుగా చాలా చాలా దగ్గరకు వచ్చేసారు తిరుపతి రైడర్స్. వాళ్ళ ఆట తీరును మెచ్చుకోవచ్చు, వాళ్ళ ఫైట్ ని మెచ్చుకోవచ్చు, వాళ్ళ పోరుని కూడా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కూడా టేబుల్ టాపర్స్, అందులోనూ 24 పాయింట్లను నెత్తిన పెట్టుకుని కూర్చున్న టీంని వాళ్ళు డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హాయి ఎస్ తిరుపతి రైడర్స్ 23 పాయింట్లు సాధిస్తే 26 పాయింట్లతో లీడ్లో ఉంది ఇక్కడ అమరావతి క్రషర్స్. రైడ్ పాయింట్స్ విషయంలో తిరుపతి రైడర్స్ ముందున్నారు. 14 పాయింట్స్ తిరుపతి రైడర్స్ సాధిస్తే 11 పాయింట్లు సాధించింది ఇక్కడ అమరావతి క్రషర్స్. ఇక ట్యాకిల్ పాయింట్స్ విషయానికి వస్తే డబుల్ లీడ్లో ఉన్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. కేవలం 6 పాయింట్లు మాత్రమే తిరుపతి రైడర్స్ సాధిస్తే 12 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు ఇక్కడ అమరావతి క్రషర్స్. అండ్ ఆల్అౌట్ పాయింట్స్ చెరో 2 తీసుకున్నారు, ఎక్స్ట్రాస్ కూడా చెరో 2 ఉన్నాయి. అండ్ సూపర్ ట్యాకిల్స్ మాత్రం అమరావతి క్రషర్స్ని ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ మ్యాచ్ మాత్రం రసవత్రంగానే సాగుతుంది. సాయి ఇంకొక 2 పాయింట్లు తీసుకుంటే 10 పాయింట్స్ రీచ్ అవుతాడు. అమరావతికి ఇది ఆట విడుపు కావచ్చు, కానీ తిరుపతి రైడర్స్కి మాత్రం ఇది కావాల్సిన ఆట. ఈ విజయం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. 3rd ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ ఇక్కడ వీళ్ళని కొట్టగలిగితే బెటర్ అవుతారు, బూస్ట్ అవుతారు. సో ఆటగాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి వచ్చిన విజయం వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎస్ సాయి ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. ఈ గేమ్ లో చూసి ఆడుతున్నాడు, స్పెషల్ గా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్ లో ఉన్నా, ఎంత ప్రెషర్ లో ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేయర్ ని టచ్ చేస్తున్నారు, ఏ పాయింట్ కావాలి నాకు, ఎంత స్పీడ్ గా ఉండాలి, ఎన్ని పాయింట్లు అవసరం అవుతాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాడు. చూస్తూనే సెకండ్ హాఫ్ బొమ్మ షురు. సూపర్ హీరో వచ్చాడు మ్యాట్ మీదకి, గోపిచంద్. గోపిచంద్ పోట్ల ఈరోజు యంగ్ టీమ్ ని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అతపైన. బట్ ఇక్కడ ట్యాకిల్ చేసే ప్రయత్నం, 2 పాయింట్లు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి పృథ్వీ. 2 పాయింట్స్ లభించాయి. బాక్ లైన్ బయట రైడ్ మషీన్ ఇక్కడ గోపిని ట్యాకిల్ చేద్దామని ట్రై చేస్తే ఖచ్చితంగా ట్యాకిల్ వర్కౌట్ అవ్వదు. అదే జరిగింది ఇక్కడ. బాక్ లైన్ బయట ఫుట్ వర్క్ చేస్తున్నటువంటి గోపి పైన ఇన్ ప్లేయర్ యాంకిల్ హోల్డ్ కోసం వెళ్ళాడు, దాంతో అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్. 2 పాయింట్లు లభించాయి అమరావతి క్రషర్స్కి. అమరావతిని ఎలా అడ్డుకోవాలి, ఏమైనా కొత్త వ్యూహాలు ఉన్నాయా?
గేమ్ చూస్తుంటే మాత్రం ఒక చిన్న డిఫరెన్స్ అని చెప్పొచ్చు. శ్రీనివాసులు ప్రతిసారి తను ప్రూవ్ చేస్తున్నాడు. 3 పాయింట్స్ కౌంట్ అయ్యాయి. ఇదొక సూపర్ రేట్ గా అవతరించింది. ఇది శ్రీనివాసులు అవతారం, సూపర్ రేట్ అవతారం. తిరుపతి వెంకన్న బాబు రేంజ్ లో మనోడు ముగ్గురిని అద్భుతమైన డిఫెండ్ చేసి ఇన్ఫాక్ట్ 3 పాయింట్స్ తీసుకుని సూపర్ రైడర్ గా అవతరించాడు. ఏ మిస్టేక్ అయితే అమరావతి క్రషర్స్ చేసిందో అదే మిస్టేక్ తిరుపతి రైడర్స్ కూడా చేసింది. కొలాంగిరి రాంబాబు రైడ్కి వచ్చాడు. గోపీచంద్ పోట్లాని ఇప్పుడు రివైవ్ చేయవలసినటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. బోనస్ పాయింట్ అయితే లభించింది. అమరావతి క్రషర్స్ మాత్రం ఏ మాత్రం లీడ్ని తగ్గేదేలేనట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. సాయి వచ్చాడు ఇక్కడ. ఈరోజు టాప్ రైడర్గా ఉన్నాడు. తిరుపతి రైడర్స్కి ముందుండి లీడ్ చేస్తున్నాడు. పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం అనుకుంటూ ఉండగానే హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ తీసుకున్నాడు. రిస్ట్ హోల్డ్, అది కూడా సాయి లాంటి టాప్ రైడర్ పైన చేయాలంటే సీతారాంకే కాదు ఎవరికైనా కూడా ఇబ్బందే. సాయి ఒక ఛాలెంజ్ సాయికి. రెడీయా సాయి? ఎస్ చెప్పండి. సో మరోసారి అమరావతి క్రషర్స్ ఆల్ అవుట్ అవుతారా? అమరావతి క్రషర్స్ ఇప్పటి వరకు సూపర్ ట్యాకిల్స్ లో అదరగొట్టేస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు కూడా వాళ్ళు లీడ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో సాయి వెళ్ళి పాయింట్ సాధించాలంటే కష్టం. మేబీ సూపర్ ట్యాకిల్ జరిగే అవకాశం ఉంటుంది పృథ్వీ. మోస్ట్లీ చూద్దాం. సాయి చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆడుతున్నాడు కాబట్టి లేదు ఇది సూపర్ ట్యాకిల్ కాదు. ఆల్ అవుట్ ప్రమాదంలో అమరావతి క్రషర్స్. రాజధాని పగ్గాలు తెగిపోయాయి. ఇక్కడ సూపర్ ట్యాకిల్స్ అవ్వాల్సింది కానీ లేదు. నాకు తెలిసి నరేంద్ర నుంచి కూడా అనుకున్న రేంజ్ లో ఇప్పటి వరకు మనం రేట్స్ చూడలేదు, పాయింట్స్ తీసుకువెళ్ళలేదు. కాబట్టి ట్యాకిల్ అవుతాడా? లేదంటే వాళ్ళ స్ట్రెంత్ ని అట్లీస్ట్ ఒక్కరినైనా మ్యాట్ పైకి తిరిగి వస్తారా? బోనస్ ఇచ్చినా పర్లేదు కానీ ఆల్ అవుట్ చేయాలనే ప్లాన్ తో ఉంది. ఇక్కడ ఆల్ అవుట్ ఏంటి? ట్యాకిల్ ఇక్కడే మన కోర్టులోనే ముగింపు పలకాలి. మన కోర్టులోనే ఆల్ అవుట్ అంకం మొదలవ్వాలనుకున్నారు. ఇక్కడ ఆల్ అవుట్ అయిపోయింది మరోసారి. టేబుల్ టాపర్ ని పదే ఇబ్బంది పెడుతున్నారు, పదే ప్రెషర్ లోకి నెడుతున్నారు తిరుపతి రైడర్స్. ఎంత బ్యూటిఫుల్ ట్యాకిల్ అది. రైడర్ దగ్గర ప్రెషర్, కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సాయి. డిఫెన్స్ క్రితం మ్యాచ్లో ఏదైతే మిస్టేక్స్ చేసిందో తిరుపతి రైడర్స్ చాలా వరకు వాళ్ళు మారారని చెప్పాలి. డిఫెన్స్లో సపోర్ట్ లభిస్తుంది. ఏ డిఫెండర్ ట్యాకిల్ ఇనిషియేట్ చేసినా కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ సపోర్ట్ లభించింది. అమరావతి క్రషర్స్ మరొకసారి రైడర్ని బయటికి పంపించేశారు. శివప్రసాద్ రెడ్డి మరొకసారి బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ జర్సీ నెంబర్ 1 శివప్రసాద్ రెడ్డిని ఏం చేశారు రీప్లేలో చూద్దాం. ఫస్ట్ అయితే కవర్ డిఫెండర్ బ్లాక్ కోసం వచ్చాడు. ఆ తర్వాత చుట్టేశారు ఇన్ ప్లేయర్ అండ్ కార్నర్ కలిసి. అదొక క్విక్ బోనస్ ఫ్రమ్ గోపీచంద్ పోట్ల, ది రైడ్ మెషిన్ ఆఫ్ అమరావతి క్రషర్స్. ఇందాక జరిగిన రేడ్ లో వాళ్ళు పట్టుకోలేదు, ఆయనే మధ్యలోకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ సూపర్ 10 సాయి శంకర్ రాతు. మరి అస్సమాటు ఆటలు సాగవు. ఎందుకంటే అమరావతి క్రషర్స్ కొంచెం సర్లే టేబుల్ టాప్ లో ఉన్నాం కదా అని టేక్ ఇట్ ఈజీ అనుకుందేమో. కానీ లీడ్ లోకి వెళ్ళిన ప్రతిసారి, వాళ్ళకి ఇబ్బంది అనిపించిన ప్రతిసారి వాళ్ళ ఆటను వాళ్ళు రీకలెక్ట్ చేస్తున్నారు, అవతలి టీం కి చూపిస్తున్నారు. ఇది రియల్లీ ఫన్నీ. ఇది ఒక ఫన్నీ ట్యాకిల్. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే లీడింగ్ రైడర్, లీడింగ్ డిఫెండర్ ఇద్దరు కూడా టీంని ముందుండి లీడ్ చేస్తున్నారు. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అంకాలు జంపన డిఫెన్స్ని లీడ్ చేస్తూ ఉంటే గోపీచంద్ పోట్ల రైడింగ్ని లీడ్ చేస్తున్నాడు. యంగ్ టీంతో ఇంతవరకు వచ్చారంటే చాలా గొప్ప విషయం ఇది అమరావతి క్రషర్స్కి. వెరీ తిరుపతి రైడర్స్ కూడా ఈరోజు చాలా చేంజెస్ చేసుకొచ్చారు. ఆ క్రమంలోనే పాయింట్ సాధించాడు. ఇక్కడ రైడర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు. లాబీలోకి ఎంటర్ అవ్వకూడదు.
టచ్ కాకుండా లాబీలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆపోజిట్ టీంకి పాయింట్ లభిస్తుంది. రైడర్ని అవుట్గా పరిగణిస్తారు. సో రివ్యూకి ఏమైనా వెళ్తారా? సో రైడర్ని అయితే అవుట్గా ప్రకటించారు. బ్రహ్మ నితీష్ జెర్సీ నెంబర్ 6 బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోయాడు. రైట్ కార్నర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ చేద్దాం అనుకున్నాడు. మీకు స్ట్రెంగ్త్ ఎంతున్నా, మీకు పవర్ ఎంతున్నా, మీ దగ్గర స్పీడ్ ఎంతున్నా, కంట్రోల్ కూడా మ్యాట్ పైన చాలా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ లేకపోతే మాత్రం ఇలానే లాబీలోకి వెళ్ళి అవుట్ అవుతూ ఉంటారు. ఏంటి సార్ ఇది? 10 నిమిషాలు కష్టపడి తెచ్చుకున్న పాయింట్స్ని ఇట్టే జుజుబి చాలా తేలిగ్గా ఇచ్చి పడేశారు. 3-4 పాయింట్లు. ఇప్పుడు కాయిన్ రివర్స్ అయింది. ఆల్ అవుట్ ప్రమాదంలో తిరుపతి రైడర్స్. ఇప్పటి వరకు ఆ నంబర్ చూడలేదు మనం మ్యాట్ మీద. అటు స్పీడ్ పెరిగిపోయింది. సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. మరి ఈ మూమెంట్ వీళ్ళని కాపాడుతుందా? సబ్స్టిట్యూషన్ అయితే జరుగుతుంది ఇక్కడ తిరుపతి రైడర్స్ నుంచి. రెండు టీంలో కూడా సబ్స్టిట్యూషన్ జరుగుతున్నాయి ఈరోజు. టూ మెనీ చేంజెస్ చేస్తున్నారు. ఏమైనా కొత్త స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు ఇక్కడ తిరుపతి రైడర్స్. కేవలం 3 మ్యాట్ పైన ఉన్నారు. ఈ రైడర్ ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సి ఉంటుంది, లేదంటే మరొకసారి ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేస్తుంది అమరావతి క్రషర్స్ తిరుపతి రైడర్స్ని. రైడర్ గంధారపు శ్రీకాంత్ మిడ్ లైన్ రీచ్ అయ్యాడా? ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. డిఫెన్స్ అంతా కూడా విరుచుకుపడింది. కలిసికట్టుగా కలెక్టివ్ ఎఫర్ట్ చూసాము ఈ ట్యాకిల్లో మాత్రం అమరావతి క్రషర్స్ నుంచి. దాంతో ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మరొకసారి తిరుపతి రైడర్స్. బాక్ లైన్ బయట అంకాలు జంపన ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే టీం మొత్తం సపోర్ట్ చేసింది. ఆ ఫుట్ని కూడా లాగేశారు. సో క్రేజీగా మారిపోయింది గేమ్. సో ఒక 5 నిమిషాలు ఒకళ్ళు చెలరేగుతూ ఉంటే ఇంకో 5 నిమిషాలు ఇంకొకళ్ళు. శ్రీకాంత్ మంచి ఎఫర్ట్ చేశాడు, కానీ అక్కడ వాళ్ళ డిఫెన్స్ ముందు అదంతా నడవలేదు. చందు లాంటి వాడిని ఆపడం అంటే మాత్రం గొప్ప విషయం. తనకు కూడా తెలిసి ఆల్ అవుట్ ఎంత ఇంపార్టెంటో. 4 పాయింట్స్ వచ్చాయి. ఆల్ అవుట్ చేసింది ఎట్టకెలకు అమరావతి క్రషర్స్ తిరుపతి డిఫెండర్స్ ని. వెంట పడ్డారు ఇప్పటి వరకు తిరుపతి డిఫెండర్స్. సో ఆ చేజ్ ని తప్పించుకోవాలంటే ఈ ఆల్ అవుట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ బాధ్యత చందుకు అప్పగిస్తే చాలా క్లీన్ గా క్లియర్ గా ఆ బాధ్యతని నిర్వర్తించాడు. కమాల్ మూమెంట్ గా మనం ఆ రేడ్ ని చూడొచ్చు సాయి. గోపిచంద్ పోట్ల మాత్రం ఏమాత్రం తిరుపతి రైడర్స్ లీడ్లోకి వస్తుందన్న ఇంచన్ హీట్ ఎక్కిస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం సాయి 1, 2, 3 ఎన్ని పాయింట్లు లభించాయి? 2 పాయింట్లు లభించాయి. సారీ 3 పాయింట్లు లభించాయి. సూపర్ రైడ్ ఇది. మీరు సూపర్ రైడ్ చేస్తే మేము కూడా సూపర్ రైడ్ చేస్తాము అంటున్నారు ఇక్కడ అంకాలు జంపన, అలాగే సీతారాం. సపోర్ట్కి వచ్చినటువంటి డిఫెండర్ని కూడా అవుట్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. దీంతో 3 పాయింట్లు లభించాయి తిరుపతి రైడర్స్కి. ఇప్పుడు లీడ్ కేవలం 6 పాయింట్లే ఉంది పృథ్వీ. ఎలా ఉందంటే నిన్ను వీడని నేడను నేనే అంటూ వాళ్ళు ఎన్ని పాయింట్లు కొట్టిన అమరావతి క్రషర్స్ వెంటబడుతున్నారు. తిరుపతి రైడర్స్ పదే పదే విసిగిస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? మేము వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. మేము రాకూడదా? మాకు పాయింట్లు ఇవ్వరా? సో క్రేజీ క్రేజీ మూమెంట్ చూస్తున్నాం మనం. సాయి అయితే మంచి రేడ్ చూసాం తన నుంచి. సో అలాంటి రేడ్ మరోసారి చూడొచ్చు అంటే మరోసారి ఏంటి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. తనే లెక్క పెడుతున్నాడు, తను చూశాడు, తను కౌంట్ చేసుకున్నాడు. ఇక్కడ 2 పాయింట్లు దొరికాయి. బ్యాక్ టు బ్యాక్ 2 రైడ్స్ లో టోటల్ గా చూసుకుంటే 5 పాయింట్స్ దొరికాయి సాయికి. ఈ టాకిల్లో మాత్రం గోపిచంద్ పోట్ల ఇన్వాల్వ్ అవుతాడేమో అనుకున్నా. అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. టాకిల్ ఇనిషియేట్ చేశారు కానీ అక్కడ అమరావతి క్రషర్స్ పప్పులు ఉడకలేదు. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు సాయి. సాయి 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 ఈ రోజు మాత్రం సాయి నామస్మరణ మీ నోట్ నుంచి వినిపిస్తూనే ఉంది పృథ్వీ. పర్ఫార్మెన్స్ కూడా అదే విధంగా ఉంది. రన్నింగ్ హ్యాండ్ కూడా పాయింట్ సాధించాడు రైట్ కార్నర్ డిఫెండర్ పైన. క్విక్ పాయింట్స్ అయితే సాధిస్తున్నారు ఇక్కడ. రావురి సునీల్ ఈరోజు ఆఫ్ కలర్గా కనిపిస్తున్నాడు. కరమల దినేష్ పొజిషన్ అయితే ఫిల్ చేయలేకపోతున్నాడు ఇక్కడ రావురి సునీల్.
చాలా ఈజీగా పాయింట్స్ లభిస్తున్నాయి ఇక్కడ సాయిరామ్కి మాత్రం. కొలాంగిరి రాంబాబు రైడ్కి రావడం చూస్తున్నాం. రివైవ్ చేయగలగాలి. ఎస్, అనవసరమైనటువంటి తప్పిదం ఇక్కడ. శ్రీనివాసులు ద కెప్టెన్ ఆఫ్ తిరుపతి రైడర్స్ నుంచి బాక్ లైన్ బయట చేద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ ఉన్నది ఎవరు? కొలాంగిరి రాంబాబు ఈజీగా తప్పించుకున్నాడు. ఎస్, చూడొచ్చు బాక్ లైన్ బయటకు వచ్చి టాకిల్ ఇనిషియేట్ చేశాడు. ఫ్రంటల్ బ్లాక్ చేయాలంటే మినిమం డిస్టెన్స్ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం అది లభించలేదు. దాంతో రైడర్ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు పృథ్వీ. అదే అనుకుంటున్నాం, చాలా కష్టపడి తీసుకొచ్చిన పాయింట్స్, చాలా కష్టపడి సంపాదించుకున్న పాయింట్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు తిరుపతి రైడర్స్. ఇలా అయితే కష్టంగా మారుతుంది. ఒక పక్కన సాయి కష్టపడుతూ ఉంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాసులు ప్రెషర్ కనిపించింది. ఈ ట్యాకిల్లో అతను చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఏదైనా సరే పాయింట్ కావాలి అనే ఊపులో ఉన్నాడు తప్ప ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయింది. 1 vs 4 ఆల్అవుట్ అవుతుందా మరోసారి? సో ఆల్అవుట్ అయితే మాత్రం తిరుపతి రైడర్స్ పంట పండినట్టే. టెంప్ట్ చేశారు, టీజ్ చేశారు, చాలాసేపు టీజ్ చేశారు. ఆ టీజింగ్ కి సాయి మురిసిపోయి పాయింట్ తీసుకోవడానికి వెళ్ళి బెంచ్ పైకి వెళ్ళిపోయాడు. ఎస్, నరేంద్ర నిడరని మెచ్చుకోవచ్చు. అక్కడ ఇన్ ప్లేయర్గా ఉండి డబల్ యాంకిల్ హోల్డ్ చేసి సాయి లాంటి టాప్ రైడర్ని అవుట్ చేశాడు. ఇక్కడ రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఇద్దరు కూడా అమరావతి క్రషర్స్ డిఫెన్స్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటే, వేరే తిరుపతి రైడర్స్లో మాత్రం కాంట్రిబ్యూషన్ లేదు. ఈరోజు మొత్తంగా కొలాంగిరి రాంబాబు 11 రైడ్స్ చేస్తే 8 రైడ్ పాయింట్లు సాధించాడు. 72.7% స్ట్రైక్ రేట్తో ది బెస్ట్ రైడర్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ది బెస్ట్ సెకండ్ రైడర్గా ఈరోజు సేవలను అందిస్తున్నాడు అని చెప్పాలి. కొలాంగిరి రాంబాబు సరైనటువంటి సపోర్ట్ని అందిస్తున్నాడు. గంధారపు శ్రీకాంత్ని చూస్తున్నాం తిరుపతి రైడర్స్ నుంచి. పాయింట్ అయితే ఖచ్చితంగా సాధించాలి. 8 నిమిషాల ఆట మిగిలింది. 7 పాయింట్ల లీడ్లో ఉన్నారు ప్రస్తుతం అమరావతి క్రషర్స్. కమ్బ్యాక్ ఇవ్వాలి అంటే కనుక అటు రైడ్స్లోను ఇటు డిఫెన్స్లోను రెండిట్లోనూ పాయింట్ సాధించాలి, కానీ ఇక్కడ మాత్రం లాక్ చేసి పడేశారు అమరావతి క్రషర్స్. అంకాలు జంపన్న విజృంభిస్తున్నాడు. ఈరోజు చార్జ్ తీసుకున్నాడు లీడింగ్ డిఫెండర్గా. అంకాలు జంపన్న నుంచి చూడొచ్చు. ఎస్, తనపైకి వచ్చినటువంటి రైడర్ని పర్ఫెక్ట్ ట్యాకిల్ అది అశోక్ నుంచి. టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్. సక్సెస్ఫుల్ ట్యాకిల్ పృథ్వీ. ఎస్, ఇక్కడ ఈ రోజు చూసుకుంటే మాత్రం కోట్ల గోపీచంద్ 94.6 సక్సెస్ రేట్ ఉంది తన రైడ్లో. సో ఇక్కడ ఆట మొత్తం గోపీచంద్ వర్సెస్ సాయి శంకర్లా నడుస్తుంది. 4th సూపర్ 10 ఈ సీజన్లో. దాదాపుగా సూపర్ రేడ్ ఇది. 2 points, 3 points ఇన్ఫాక్ట్. గేమ్లోంచి దూరం అవుతుంది మెల్లమెల్లగా తిరుపతి రైడర్స్. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మాత్రం కమ్బ్యాక్ ఇవ్వడం కష్టంగా మారుతుంది. తోసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ డిఫెండర్స్ అందరినీ కూడా. గోపీచంద్ పోట్ల తన పవర్కి ఎవ్వరు కూడా సమాధానమే ఇవ్వలేకపోయారు. టైమ్అవుట్ తీసుకున్నారు అమరావతి క్రషర్స్. ఇప్పుడు కోచ్ వచ్చి మోటివేషన్ ఇచ్చి దాంతోపాటుగా స్ట్రాటజీ ఏంటో చెప్తారు. కోచ్ అని చెప్తున్నారు, విందాం. One versus 7 సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రైడ్కి రావడం చూస్తున్నాం. రివైవ్ చేయగలగాలి. ఠాగూర్ రైడ్కి వచ్చాడు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా పాయింట్ సాధించాడు ఇక్కడ. దాంతో శ్రీనివాసులు ది కెప్టెన్ ఆఫ్ తిరుపతి రైడర్స్ మ్యాట్ పైకి వచ్చాడు. అశోక్ పైన చాలా ఈజీగా రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా రివైవల్ అయితే సంపాదించాడు ఇక్కడ తిరుపతి రైడర్స్కి. శ్రీనివాసులు ఏం చేస్తాడు? రైడర్ని ట్యాకిల్ చేస్తాడా? సూపర్ ట్యాకిల్ చేస్తాడా? లీడ్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడా? నరేంద్ర నిడర రైడ్కి రావడం చూస్తున్నాం. ట్యాకిల్ ఎలా చేస్తారంటే మిడ్ లైన్ రీచ్ అయ్యాడా? ఎస్, రైడర్ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. ఆల్ అవుట్ అయిపోయింది అమరావతి క్రషర్స్కి. మరొకసారి ఆల్ అవుట్ పాయింట్స్ లభిస్తాయి ఇక్కడ తిరుపతి రైడర్స్ని. ఈసారి 3వసారి
ఆల్ అవుట్ చేసింది ఇక్కడ. రివ్యూకి ఏమైనా వెళ్తారా తిరుపతి రైడర్స్? నో ఛాన్స్. క్లియర్గా అక్కడ అవుట్ క్లియర్ చేశాడు. దాదాపుగా అసాధ్యం ఈ లీడ్ని ఫిల్ చేయడం అనేది, వాళ్ళ వల్ల కాని పని. ఎందుకంటే అమరావతి క్రషర్స్ మీద ఫైట్కి వెళ్ళడం అంటే ఆ ఛాన్స్ని వాళ్ళు ఆల్రెడీ 5 minutes బ్యాకే కోల్పోయారు. సాయి ప్రెషర్ 15 పాయింట్ల లీడ్ ఉంది కాబట్టి రైడ్ చేసిన ట్యాకిల్ చేయాలన్న ప్రెషర్ ఉంటుంది. అండ్ ఈ ప్రెషర్ని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోయాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల. ఇద్దరు డిఫెండర్స్ కలిసికట్టుగా వచ్చి డాష్ ద్వారా అవుట్ చేసేశారు. గోపీచంద్ పోట్లని ట్యాకిల్ చేయాలంటే ఒక్క డిఫెండర్ సరిపోడు, ఇద్దరు డిఫెండర్స్ ఖచ్చితంగా కావాలి. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ సపోర్ట్కి రావడం మాత్రం అమేజింగ్ పృథ్వీ. కానీ నాకు ఆ మూమెంట్ నచ్చింది సాయి. ఎలా అంటే అంత స్పీడ్లో జెట్ స్పీడ్లో వచ్చారు ఇద్దరు, కానీ వాళ్ళ ఫుట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా మ్యాట్ మీద ఉండేలా జాగ్రత్త పడ్డారు. మంచి మూమెంట్స్ అలాంటివి అనుకున్న కబడ్డీలో. సో ఇక్కడ స్లో డౌన్ అయిపోయింది తిరుపతి రైడర్స్ గేమ్. అటు సైడ్ గేమ్ ఆన్ అయిపోయింది. వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా ఆడాలో, ఇప్పుడు స్లో చేయాలి, ఇప్పుడు స్పీడ్ చేయాలి అనేది అమరావతి క్రషర్స్కి ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు టేబుల్ టాపర్స్గా ఉన్నారు 24 పాయింట్లతో. గేమ్ అయిపోతుంది. ఇంకా 4 నిమిషాలు గేమ్ మాత్రమే ఉంది. కానీ ఎస్, ఇంకా ఎక్కడో ఒక హోప్ ఉంటుంది. గెలిచామా ఓడిపోయామా అనేది లెక్కలోకి రాదు 100%. చివరి వరకు పోరాడాలి. ఎస్, నరేంద్ర నిడరని మెచ్చుకోవచ్చు. అంతమంది డిఫెండర్స్ విరుచుకుపడినప్పటికీ కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు. సాయి నుంచి యాంకిల్ హోల్డ్, అటు రైడింగ్లోనూ ఇటు డిఫెన్స్లోనూ రెండిట్లోనూ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ కూడా తిరుపతి రైడర్స్ మాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ సాయికి. రెఫరీస్ డిస్కస్ చేస్తున్నారు, ఏం జరిగిందో చూడాలి ఇక్కడ పృథ్వీ. మేబీ డిఫెండర్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళారా అనేది క్వశ్చన్ ఇక్కడ. తిరుపతి రైడర్స్ టైం అవుట్ కోరుతున్నారు. కోచ్ వచ్చి స్పీచ్ ఇచ్చే తప్ప తిరుపతి రైడర్స్ కమ్బ్యాక్ అయ్యే ఛాన్స్ కనబడట్లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ 3 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. కొండలా ఉంది, తిరుపతి కొండలా ఉంది. లీడ్ మాత్రం 14 పాయింట్ల లీడ్లో ఉన్నారు. ఇక్కడ నుంచి కమ్బ్యాక్ ఇవ్వడం మాత్రం కష్టంగా కనపడుతోంది. మరోవైపు ఎక్కడ కవర్ చేస్తారు? అసలు టైం లేదు. స్ట్రాటజీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. టీంలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. సో సాయికి సపోర్ట్ లేదు. వీటన్నిటికీ తోడు 14 పాయింట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. సో చందు చెప్తున్నాడు ఏంటో, ఏం పర్లేదు, నేను వెళ్తా, నేను చూసుకుంటా, మిగిలిన పనిని నేను చక్కబెట్టుకొస్తా అని చెప్పి రైడ్కి వచ్చాడు. కానీ అంత లీడ్లో పెట్టుకుని టాప్ రైడర్ అలా పదే వస్తే తిరుపతి రైడర్స్ పరిస్థితి ఏంటి అసలు? ఎంత స్పీడ్ పెంచితే సాయి ఆ 2 minutesలో మిరకిల్స్ జరగవచ్చు. మేబీ లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడాలి అనేటువంటి మొమెంటం కూడా రావచ్చు. ఒక్క లీగ్ పాయింట్ లభించినట్టే కదా. బట్ అమరావతి క్రషర్స్ మాత్రం ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. క్లెవర్ మూవ్ అది గోపి నుంచి. బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేట్ చేశారు కాబట్టి బోనస్ పాయింట్ లభిస్తుంది ఇక్కడ అమరావతి క్రషర్స్కి. వెరీ ట్యాకిల్ పాయింట్ లభిస్తుంది తిరుపతి రైడర్స్కి. ఎస్, సాయి మాత్రం ఈరోజు అద్దరు కొట్టేస్తున్నాడు. రైట్ కార్నర్ రావూరి సునీల్ని పగ పట్టినట్టుగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ప్రతిసారి రావూరి సునీల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ రైట్ కార్నర్లో ఎవరున్నా టార్గెట్ చేసి పాయింట్ అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు టాప్ ఫామ్లో కనపడుతున్నాడు సాయి మాత్రం. నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ అమరావతి నుంచి ఎవరైనా రైడ్కి వస్తే వాళ్ళని ట్యాకిల్ చేయాలి. దాంతోపాటు ఎవరైనా తిరుపతి రైడర్స్ నుంచి రైడ్కి వెళ్తే వాళ్ళు పాయింట్స్ తీసుకోవాలి. అది కూడా బోనస్ ప్లస్ 1 పాయింట్. ఆ రేంజ్లో తీసుకొస్తే తప్ప ఆ రేంజ్ కూడా లేదు. అయిపోయా, సూపర్ రైడ్ ఇది, చాలా ఈజీ రైడ్, సూపర్ రైడ్. అమరావతి మరోసారి ఇంకా పైకి. సూపర్ రైడ్ చూడొచ్చు. 3 డిఫెండర్స్ని తోసుకుంటూ
టువర్డ్స్ ద మిడ్ లైన్ వచ్చాడు రాంబాబు. అండ్ అతనికి మేమేమాత్రం తగ్గమంటున్నాడు. సాయి కూడా చాలా క్విక్గా వెళ్ళి పాయింట్ సాధించాడు. సీతారాం ఉన్నా, రావురి సునీల్ ఉన్నా, ఎవరున్నా నన్ను ఆపేదే లేదంటున్నాడు. రైట్ కవర్, రైట్ కార్నర్ని టార్గెట్ చేసి పాయింట్స్ అయితే తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఎస్, రైడర్ ఏమైనా తప్పించుకుంటాడా అంటే లేదన్నారు. పట్టేశారు, చుట్టేశారు, పడగొట్టేశారు తిరుపతి రైడర్ని. నరేంద్ర నిడరా దీంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. తెగించారు ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి రైడర్స్. ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు కానీ ఆడేద్దాం, ఏదైతే ఏదైంది, కుమ్మేద్దాం అనుకున్నారు. ఎస్, ఇక్కడ రైడర్స్ కూడా అదే అంతం, చాలా రగ్గడ్ గా ఆడుతున్నారు. గేమ్ లోకి దిగారు కానీ సరిపోదు, టైం సరిపోదు. వాళ్ళు ఎంత స్పీడ్ గా ఆడినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టైమింగ్ అనేది కబడ్డీలో ముఖ్యంగా. టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాంబాబు వచ్చాడు మరోసారి రైడ్కి. కొలంగిరి రాంబాబు ఈసారి చాలా చక్కటి సపోర్ట్ అందించాడు. బట్ ఇక్కడ మాత్రం రైట్ కార్నర్ నుంచి సరైనటువంటి టైంలో టాకిల్ ఇనిషియేషన్ అండ్ సక్సెస్ కూడా. తిరుపతి రైడర్స్ మెల్లమెల్లగా డిఫెండర్స్ అండ్ రైడర్స్ ఇంజన్స్ హీట్ ఎక్కుతున్నాయి. వాళ్ళు పాయింట్స్ మీద పాయింట్స్ సాధిస్తున్నారు. బట్ లేట్ అయిపోయింది ఇక్కడ. కేవలం 1 నిమిషం కంటే ఎక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. 1 minute 16 seconds మాత్రమే టైం మిగిలింది. ఇంత చిన్న టైంలో చేసేదేం లేదు. లేదు లేదు కానీ చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు గోపీచంద్ వల్ల కూడా కావట్లేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నిజంగా ఇది మిరాకిల్, గొప్ప మిరాకిల్. ఆల్ అవుట్ అయిపోయింది. ఆల్ అవుట్ ని పక్కన పెడితే ఆ 5 అడుగుల బుల్లెట్ చేసిన స్ట్రగుల్ చూస్తే మాత్రం నాకైతే మత్తిపోయింది. సాయి తోపులున్నారు కోర్టులో, చూసుకోవచ్చు. ఎక్కడ బాక్ లైన్ దగ్గర డిఫెండ్ అయితే తన స్ట్రగుల్ చూడొచ్చు. ప్రాణాలు ఒడ్డాడని చెప్పాలి. నిజంగానే ఇంచ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. నరాల్లో ఇంచి బలాన్ని కూడగట్టుకున్నాడు. గోపీచంద్ వాళ్ళు కూడా కాలేదు. సాయి అబ్జర్వ్ చేశారా మీరు? గోపి లాంటి పవర్ఫుల్ రైడర్ కూడా ఆపలేకపోయాడు అక్కడ సాయి స్పీడ్ని. సాయి మాత్రం ఈరోజు సాయి బాబాలా పర్ఫామ్ చేస్తున్నాడు తిరుపతి రైడర్స్కి. డెఫినెట్గా కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు కానీ లెస్ దెన్ 7 pointsతో ఓడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ తిరుపతి రైడర్స్. అలా జరగాలంటే రైడర్ని క్విక్గా అవుట్ చేసి నెక్స్ట్ రైడ్స్లో వెళ్ళి పాయింట్స్ అయితే సాధించాల్సి ఉంటుంది ఇక్కడ తిరుపతి రైడర్స్. అలా చేస్తేనే లెస్ దెన్ 7 pointsతో ఓడే అవకాశం ఉంటుంది ఇక్కడ తిరుపతి రైడర్స్కి. నరేంద్ర నిడరా రైడ్కి వచ్చాడు. పాయింట్ ఏమైనా సాధిస్తాడా లేదా అవుట్ అవుతాడా అంటే సాయి అనవసరమైనటువంటి ట్యాకిల్ అది. రైడ్లో మీకు పాయింట్ వస్తున్నప్పుడు డిఫెన్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు లీడింగ్ రైడర్గా మీ టీంని లీడ్ చేస్తున్నప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? ఇన్ ప్లేయర్గా ఉండి యాంకిల్ హోల్డ్ చేద్దాం అనుకున్నాడు, గ్రిప్ దొరకలేదు అక్కడ. దాంతో ఈజీ పాయింట్ లభించింది నరేంద్ర నిడరా ఫ్రమ్ అమరావతి క్రషర్స్కి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంతకు ముందు రేడు అంటే సాయి ఏదైతే స్ట్రగుల్ చేసి పాయింట్ తీసుకొచ్చి అంటే ముందు ట్యాకిల్ చేసింది సాయి ట్యాకిల్ చేశాడు. సో అది కూడా బ్యూటిఫుల్ యాంకిల్ హోల్డ్ తో అదే కాన్ఫిడెంట్ తో మరోసారి ఇనిషియేట్ చేశాడు. కానీ రూల్ లేదు కాబట్టి ఈసారి చాలా నిరాశలో. తిరుపతి రైడర్స్ డిఫెన్సివ్ యూనిట్ మాత్రం కొలాప్స్ అయిపోయింది గోపీచంద్ పోట్ల దెబ్బకి. అలాగే సెకండ్ రైడర్ అనేటువంటి కొలాంగిరి రాంబాబు దెబ్బకి. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోబోతోంది తిరుపతి రైడర్స్. సూపర్ 4 ఆశలు దాదాపుగా మూసుకుపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ తిరుపతి రైడర్స్కి. ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చి వరుసగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో విజయం సాధిస్తే తప్ప ఈ టోర్నమెంట్లో ముందుకెళ్లే అవకాశం లేదు ఇక్కడ తిరుపతి రైడర్స్కి మాత్రం. వేరే అమరావతి క్రషర్స్ మాత్రం సాలిడ్ లీడ్తో మరోసారి విజయం సాధించి సూపర్ 4లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు పృథ్వీ. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్స్ చూసాం మనం స్కోర్ బోర్డ్ లో. 62 points అమరావతి క్రషర్స్, దానికి ఏ మాత్రం తీసుకోనట్టుగా తిరుపతి రైడర్స్ 53 points తో మొత్తం టోర్నీలోనే 2 టీమ్స్ కూడా రికార్డ్ స్కోర్ బోర్డ్ నిలబెట్టాయి. ఇక్కడ చాలా పోరాడారు. ఇక్కడ తప్పు లేదు. తిరుపతి రైడర్స్ మధ్యలో కొన్ని మిస్టేక్ చేసింది కానీ వాళ్ళ ఆటని మాత్రం వేలెత్తి చూపించడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్న టీం అలాంటిది, మన ట్రాక్ రికార్డ్ అలాంటిది.
వాళ్ళున్న పొజిషన్ అలాంటిది, వాళ్ళకున్న పాయింట్స్ అలాంటివి. సో అలాంటి టీంని వెంటాడి తరిమి వెంటపడ్డారంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ గాయ్స్ తిరుపతి రైడర్స్. అలాగే మన రాజధాని యువ కెరటాలు, మన రాజధాని పిల్లర్స్, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఒక్కొక్కళ్ళు ఒక్కో ఆయుధంలా కనిపిస్తున్నారు నాకైతే. యాజ్ యూజువల్ గా వాళ్ళు వాళ్ళ విజయాత్రని కొనసాగిస్తున్నారు. ఇక మ్యాచ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం తిరుపతి రైడర్స్ వర్సెస్ అమరావతి క్రషర్స్ మధ్యలో రేట్ పాయింట్స్ చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదు, కేవలం 1 పాయింట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇక ట్యాకిల్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం అమరావతి క్రషర్స్ ట్యాకిల్స్ చేస్తారు, ఎందుకంటే టాప్ డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి 19 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇక ఆల్అౌట్స్ చూసుకుంటే 6-6. వా వాట్ మ్యాచ్ ఇది. ఇద్దరు కూడా చెరి సమానంగా 6 ఆల్అౌట్ పాయింట్ తీసుకున్నారు. ఇక సూపర్ రేట్ చూసుకుంటే మాత్రం అమరావతి క్రషర్స్ 2, అలాగే తిరుపతి రైడర్స్ 1 పాయింట్ ఉన్నారు. సూపర్ ట్యాకిల్స్ ఇక్కడే మ్యాచ్ మొత్తం కూడా అమరావతి క్రషర్స్ వైపు వెళ్ళిపోయింది. ఎక్స్ట్రాస్ అంత కౌంట్ తో చేయక్కలేదు, 1 పాయింట్ డిఫరెన్స్ తో ఉంది కాబట్టి. కానీ ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం సాయి శంకర్ రౌతు 20 రేట్ పాయింట్స్, అలాగే అశోక్ రెడ్డి ఇతను కూడా చించేశాడు 6 ట్యాకిల్స్ తో. సాయి ఎస్, రైడ్ సక్సెస్ రేట్ చూసుకున్నట్టయితే 52% ఉంది తిరుపతి రైడర్స్ది, వెరిన్ 54% ఉంది అమరావతి క్రషర్స్ది. అలాగే ట్యాకిల్ సక్సెస్ రేట్ 35 తిరుపతి రైడర్స్ దగ్గర ఉంటే 38 ఉంది అమరావతి క్రషర్స్ దగ్గర. మల్టీ రైడ్ పాయింట్స్ ఈరోజు 7 చేస్తే తిరుపతి రైడర్స్ 5 చేసింది అమరావతి క్రషర్స్. బోనస్ పాయింట్స్ మెయిన్ డిఫరెన్స్ క్రియేట్ చేసే పృథ్వీ 5 పాయింట్స్ తిరుపతి రైడర్స్ క్రియేట్ చేస్తే 10 పాయింట్లు సాధించారు ఇక్కడ అమరావతి క్రషర్స్. అండ్ సక్సెస్ఫుల్ రివ్యూస్, ఏ ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ రివ్యూస్ లేవు ఈరోజు. సాయి శంకర్ రఘుతూ మాత్రం అద్దర కొట్టేశాడు, 20 పాయింట్స్ సాధించాడు రైడింగ్ విభాగంలో. అలాగే అట్లా అశోక్ రెడ్డి సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ప్లేయర్ ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించి ఇవాళ అమరావతి క్రషర్స్కి డిఫెన్స్ విభాగంలో లీడ్ చేశాడని చెప్పాలి. టాప్ డిఫెండర్గా ఉన్నాడు అశోక్ రెడ్డి.